పంచాయతీలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పంచాయతీ అభివృద్ధికి సర్కారు ఇచ్చిన నిధులు ఖాళీ అయినా కూడా అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. చాలా పంచాయతీల అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే ఆ పంచాయతీ మాత్రం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. ఇక అభివృద్ధి జరగకపోయినా బిల్లులన్నీ సక్రమంగా చెల్లింపులు జరిగిపోయాయి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని 4వ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 4వ వార్డులో అభివృద్ధి పేరుతో పంచాయతీ నిధులను వైసీపీ నాయకులు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం నుంచి 1,60,820 రూపాయలను సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం జరిగాయని, దానికి బిల్లులు కూడా, కాంట్రాక్టర్లు చెల్లింపులు కూడా జరిగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించేవారు లేక ఇష్టానుసారంగా పంచాయతీ నిధులు గోల్మాల్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మారడంతో ఇప్పుడు గజపతి నగరం పంచాయతీలో జరిగిన అవకతవకలపై టీడీపీ, జనసేన ప్రశ్నించడంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాధనాన్ని ఎలా లూటీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గజపతి నగరం పంచాయతీ బాడీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీకి వచ్చిన నిధులపై లిఖితపూర్వక వివరాలు తీసుకున్నట్లు జనసేన నేర్చుకున్నారని ఆరోపించారు. ఇక గ్రామస్తులు సొంత నిధులతో నిర్మించుకున్న సీసీ రోడ్డుకు బిల్లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిధులను స్వాహా చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న తన ఇంటి పక్కన సొంత ఖర్చులతో నిర్మించుకున్న సీసీ రోడ్డుపై బిల్లు చేయడం దారుణమని అమ్మాజీరావు అన్నారు. అమ్మాజీరావు ఇంటి వద్ద ఉన్న పొట్నూరు అప్పలరామ్ ఇంటి ఎదురుగా 20 ఏళ్ల క్రితం నిర్మించిన కాలువకు సైతం బిల్లులు వేశారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంచాయతీ నిధుల గోల్మాల్పై పునఃపరిశీలన చేసి ప్రజాధనాన్ని వెనక్కి తీసుకురావాలని జనసేన, టీడీపీ నాయకులు కోరుతున్నారు. పంచాయతీలో జరగని పనులపై బిల్లులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొల్లా అమ్మాజీరావు అని మాది దిగువీది. ఈ కాలువ అన్నది పూర్వం 20 సంవత్సరాలు కట్టారు, 20 సంవత్సరాలు అవుతుంది. అది పొట్నూరు అప్పలరావు కట్టాడు. ఇప్పుడు కొత్తగా గజపతినగరంలో కొల్లా అమ్మాజీరావు అనేది బాడ్సింగ్ వాసం ఇంటి వరకు కూడా కట్టినట్టుగా పంచాయతీలో బిల్లు తీర్మానం అయింది. అది పాతది. దీన్ని రద్దుపరిచి అని కోరుతున్నాను. ఇంటితల నిర్మాణం కాలువ అయినా, పైప్ లైన్ అయినా మా సొంత ఖర్చులతో, మా సొంత నిధులతో మేము ఏర్పాటు చేసినాం. మనం మేము పంచాయతీలు కానీ ఎవరికైనా మాకు ఇందులో ఏమీ అయితే ఏ విధంగా అయితే చేసింది లేదు. నా పేరు కలిగిపండు, గజపతినగరం మేజర్ పంచాయతీ 4th వార్డు నెంబర్ని. అయితే గత కొన్ని రోజుల క్రితం గజపతినగరం సెక్రటరీ గారికి నేను ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధుల గురించి, అలాగే జనరల్ ఫండ్ ఏ విధంగా వస్తుంది, ఎంత మీరు ఖర్చు పెడుతున్నారు, నాకు ఆన్సర్ ఇవ్వాలని అని ఆయనకు ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన దానికి బదులుగా ఒక రసీదు రూపంలో ఇది ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని పట్టుకొని ఏ రోడ్డు, ఏ నిర్మాణం ఎంతవరకు చేశారో అని మీరు పరిశీలించడానికి గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కందుల చెన్నయ్య స్వామి గారు ఇంటి దగ్గర కాలువ నిర్మాణం చేశామని 1,66,820 రూపాయలు బిల్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినట్లయితే ఒక కాలువ కానీ, ఒక రోడ్డు కానీ ఏది కూడా లేదు ఇక్కడ. ఆయన కూడా మేము అడిగాం, మా ఇంటి దగ్గర ఎటువంటి కాలువ నిర్మాణం జరగలేదని ఆయన కూడా చెప్తున్నారు. దీనికి అధికారులు ఏ విధంగా సమాధానం చెప్తారో మాకు తెలియజేయాలి. ఒకటి,
మన తాటి వెంకట్రావు గారు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకట్రావు గారి ఇంటి దగ్గర ఒక కాలువ నిర్మాణం అంటూ జరిగింది. దాన్ని కొల్లా అమ్మేదరావు గారి ఇంటికాడి నుంచి బోర్సింగ్ వాసి ఇంటి వరకు కాలువ వేసామని బిల్లు చేశారు. ఇది ఏ విధంగా చేశారంటే మాకు ప్రతిదీ అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. పంచాయతీ నిధులు ఇలా పక్కదారి మళ్లించినట్లయితే ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ నిధులు మీరు పక్కదారి మళ్లించి పెదలపైన ఇంటి పన్నులో చెత్త రూపంలో ఎక్స్ట్రా డబ్బులు వేసి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకి నేను తెలియజేస్తా ఉన్నా. దీనిపైన ఇది ఇక్కడ వదిలే సమస్య లేదు. కళ్యాణ్ గారి దృష్టికి, మా అధినేత జనసేన పార్టీ అధినేత కళ్యాణ్ గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్తాము.